కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన చేయడంలో విఫలమయ్యారు. పార్టీ ఫిరాయింపులు చేయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజల పాలనపై లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పక్క పార్టీ వారిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో మునిగి తేలుతున్నాడన్నారు. 6 గ్యారంటీలతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించలేకపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటర్ను పలోపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. అందులో భాగంగానే సామాన్య ఓటర్లను కూడా ప్రలోభపెట్టడమే కాక ఎమ్మెల్సీ ఓటర్లను కూడా ప్రలోభపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు. ఉద్యమ సమయంలో నుండి నేటి వరకు కూడా నిరసన ఏదైనా బీజేపీ పార్టీ ముందుండి నడిపించిందని ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఓటర్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటిది కాదు. మీకు తెలుసు, ఎక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు. ఇవాళ కౌన్సిల్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు, ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు, పట్టభద్రుల సమస్య మీద కావచ్చు, ఇవన్నిటి మీద శాసన మండలిలో ప్రస్తావించగలిగే శక్తి, ఆ నైపుణ్యం, ఆ అనుభవం ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి మీరు ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని ఇవాళ గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి. నాలాంటి ఉద్యమ బిడ్డ కూడా మీకు తెలిసి 22 సంవత్సరాలుగా ఎక్కడ ఎవరు టెంట్ వేసినా, ఆశా వర్కర్ టెంట్ వేసినా, సెకండ్ ఏఎన్ఎం సమస్య కోసం ఉద్యమం చేసిన, ఆర్టీసీ కార్మికులు ఆక్రోశించిన, ఇవాళ గ్రామ కార్యదర్శులు సమ్మె చేసి ఇవాళ నరకం అనుభవించిన